ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించే ముందు మనకంటే ఇతర జంతు జీవాలకే ముందుగా తెలుస్తుందని చెబుతుంటారు. భూకంపం లాంటి సమయాల్లో పక్షులు మరికొన్ని ఇతర జంతువులు దాన్ని ముందే పసిగట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోతుంటాయి. సునామీ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని రకాల తాబేళ్లు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళుతుంటాయి. అయితే కొన్ని రోజుల క్రితం సముద్రంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మెక్సికో సముద్ర తీరంలో మానవ కంటికి అస్సలు కనిపించని ఓ అరుదైన చేప కనిపించి గిలగిలా కొట్టుకుని చనిపోయింది. ఓర్ ఫిష్ అనే ప్రత్యేక జాతికి చెందిన ఈ చేప పేరు డూమ్స్డే చేప. ఇది అత్యంత అరుదైన చేప. సముద్ర గర్భంలో మాత్రమే జీవిస్తుంటుంది. చూసేందుకు ఎంతో అందంగా తెల్లటి బెల్ట్ మాదిరిగా కనిపిస్తుంది. అలాంటి చేప సముద్ర తీరానికి వచ్చి పర్యాటకులకు కనిపించింది. దగ్గరగా చూడటానికి వెళ్లగా అది వెంటనే చనిపోయింది. ఇది చూసిన మెక్సికో ప్రజలు ఇదేదో పెను ప్రమాదానికి సంకేతంగా భావిస్తూ భయపడుతున్నారు. అలా వాళ్లు భయపడటానికి కారణం లేకపోలేదు. గతంలో ఇలాంటి చేపలు కొన్ని సముద్రం గర్భం నుంచి సముద్ర తీరానికి కొట్టుకుని వచ్చి కుప్పలుగా చనిపోయాయట. అలా జరిగిన కొన్ని రోజులకు భారీ భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించాయని చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు అలాంటి చేప ఒడ్డుకు వచ్చి చనిపోవడంతో ఏం జరగబోతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. కాగా ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యుగాంతానికి ఇదో సంకేతం కావచ్చంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.